ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మనం విష్ణు సహస్రనామం యొక్క ఉత్తర పీఠికలో ఒక శ్లోకం మనం చదువుతాం. శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః అంటాం. అంటే విష్ణుమూర్తి యొక్క హృదయంలో శివుడు ఉంటాడు, శివుడి యొక్క హృదయంలో విష్ణువు ఉంటాడు అని. అంటే శివకేశవులకు భేదం లేదు. దాన్ని మనం తెలియజేసే ఒక చక్కటి కథని ఈ రోజున అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఊర్లో శివాలయం, విష్ణాలయం పక్క పక్కనే ఉన్నాయి. రోజులు పూజలు అయిపోయిన తర్వాత, భక్తుల యొక్క సందర్శన పూర్తయిన తర్వాత పూజారులు భద్రంగా 2 దేవాలయాలకి తాళాలు వేసి వెళ్ళిపోతారు. ఊరంతా మాటు మడిగిన సమయంలో శివుడు, కేశవుడు ఇద్దరు కూడా ఆ కోనేటి గట్టున కూర్చొని కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకరినొకరు ఆప్యాయంగా సంభాషించుకొని తెల్లవారక ముందే ఎవరి గుళ్ళోకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఇది మిగతా ఎవరికీ కనిపించదు. ఇది మాంసనేత్రాలకి పరమాత్మ కనిపించడు. కొంతకాలానికి శివాలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోయింది. దానివల్ల ఆలయం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఆదాయం బాగా తగ్గిపోయింది. అందువల్ల జీతభత్యాలకు కూడా ఇబ్బంది అయిపోయి సిబ్బంది కూడా ఒక్కరొక్కరుగా మానుకున్నారు. కానీ ఎవరు మానేసినా ఆలయానికి అర్చక స్వామి ఒక్కరు మాత్రం స్వామిని విడిచిపెట్టకుండా ఆ కోనేటి నీటితో అభిషేకం చేసి ఆ దొరికే పుష్పాలు సమర్పించి పూజ మాత్రం మానుకోకుండా చేస్తున్నాడు. అదే అర్చక స్వాముల యొక్క వైభవం. ఇప్పటికీ మన దేవాలయాలు గొప్పగా పరిఢవిల్లుతున్నాయంటే కేవలం అర్చక స్వాములే దానికి కారణం. వాళ్ళకి ఎంత జీతం వచ్చింది, ఇవాళ పళ్ళెల్లో ఎంత వచ్చింది, ఎంత రాలేదు, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. భగవంతుడికి చక్కగా కైంకర్యం జరిగిందా లేదా, నేను చేయగలుగుతున్నానా లేదా, నా స్వామి పస్తు లేకుండా ఉండాలి, నా స్వామికి ఇంత నివేదన చేసి ఆ నివేదన నేను, నా కుటుంబం తినాలి, ఇంతవరకే ఆలోచిస్తారు. ఇదే సమయంలో విష్ణాలయానికి రద్దీ బాగా పెరిగింది. కుప్పలు తెప్పలుగా ధనం వచ్చి పడుతుంది. విష్ణువు భోగమూర్తి కదా, ఆ వరం ఇచ్చిన వాడు కూడా శివుడే. శివమహాపురాణంలో ఉంటుంది ఆ కథ. ధనము దండిగా ఉండడం వల్ల విష్ణాలయంలో ఉత్సవమూర్తులకు ఊరేగింపులు బాగా జరుగుతున్నాయి. అలాగే పుష్పాలంకరణ, చక్కటి వస్త్రాలంకరణ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ గుడిలో నిత్య భోగాలు కన్నుల పంటగా జరుగుతోంది. సాక్షాత్తు వైకుంఠంలాగా ఉన్నది. ఏది ఎలా ఉన్నా శివకేశవుల యొక్క కలయిక మాత్రం యథావిధిగా జరుగుతూ ఉంది ప్రతిరోజు. ఒకరోజు కేశవుడు బాగా అలసిపోయినట్లుగా కనపడ్డాడు. శివుడు అడిగాడు, ఏం కేశవా, ఏమిటి అలా ఉన్నావు? కాస్త అలసినట్టుగా కనిపిస్తోందే నీ దేహం అని అడిగాడు ఆప్యాయంగా. శంకరా, నీకు తెలియందేముందయ్యా, నిత్యభోగాలు ఎక్కువైపోయినాయి. ఊరేగింపుల్లో నిలబడి 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 కాళ్ళు అరిగిపోతున్నాయి. అందువల్ల ఒళ్ళంతా బడలిపోయింది అన్నాడు విష్ణుమూర్తి. అప్పుడు శివుడు అన్నాడు, అట్లాగా, అయితే ఇట్లా వచ్చి నా తొడ మీద తలకాయ పెట్టుకొని కాసేపు సేద తీరవయ్యా అన్నాడు. ఆహా శంకర,
ఏమిటయ్యా నీ వైభవం. ఆ మాట అన్నదే తడవుగా కేశవుడు శివుడి యొక్క ఒడిలో తలకాయ పెట్టుకొని ఆదమర్చి నిద్రపోయాడు. ఆ సమయంలో శంకరుడు విష్ణువు యొక్క తల నిమిరాడు, లాలిపాటలు కూడా పాడాడు. వృద్ధుడైనటువంటి అర్చక స్వామి ఏదో యథావిధిగా పూజ మాత్రం చేసేవాడు, తనకున్నంతలో నైవేద్యం పెట్టుకొని పోయేవాడు. ఇది శివాలయంలో. ఇంతలో శివరాత్రి పర్వదినం వచ్చింది. ఆలయానికి అర్చక స్వామి కుటుంబ సభ్యులే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతోనే గోడలకి సున్నం పూయించారు, గుడి ద్వారాలకి తోరణాలు కట్టి ఆలయ ప్రాంగణం అంతా శుభ్రంగా బాగు చేసి, చెట్టు చేమ అంతా ఆ కలుపు మొక్కలన్నీ పీకేసి, ఆవు పేడతోటి కళ్ళాపి చల్లించి, ముగ్గులు పెట్టి శివాలయాన్ని కూడా అద్భుతంగా అలంకరించారు. ఎందుకని శివరాత్రి కదా. ఇంతలో ఊర్లో వాళ్ళకి శివరాత్రికి శివుడు అకస్మాత్తుగా గుర్తొచ్చాడు. చూడండి, అప్పటిదాకా మర్చిపోయారు శివయ్యని, ఇప్పుడు శివరాత్రి పర్వదినం వచ్చేసరికి గుర్తొచ్చింది. ఆలయానికి ఆ రోజు తండోపతండాలుగా వచ్చారు జనం. జన్మకో శివరాత్రి అంటాం కదా, కానీ ఆ ఒక్కరోజు ఆదాయం స్వామివారి నైవేద్యానికి పెట్టిన ఖర్చు కూడా రాల. చూడండి, ఎంతోమందికి ఓ ప్రసాదం పెట్టాలి కదా, ఆ ప్రసాదాలు తయారు చేయటానికి కావాల్సినంత డబ్బు కూడా రాల. శివరాత్రి తెల్లవారి మళ్ళీ యథామామూలే, ఒక్కరు కూడా శివాలయం వైపు రావడల్లా. ఇక ముందు ముందు స్వామికి నైవేద్యం ఏమి పెట్టాలో అర్చక స్వామికి అర్థమయ్యేది కాదు. ఈ విధంగా ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు అర్చక స్వామి. మర్నాడు శివాలయంలో పూజ పూర్తయిన తర్వాత కేశవాలయానికి ధర్మకర్తని, ఆ కమిటీ సభ్యులని కలుసుకున్నాడు. ధర్మకర్త గారు, రాను రాను శివాలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోయింది, ఆదాయం లేదు, అందువల్ల మీ కేశవాలయానికి వచ్చే రాబడిలో కొంత సొమ్ము శివాలయానికి ఇస్తే శివాలయంలో కూడా స్వామికి నిత్య ధూప దీప నైవేద్యాలన్నీ నేను చేయగలుగుతాను అని అన్నాడు. దానికి ధర్మకర్త అన్నాడు, ఏమిటయ్యా అర్చక, నువ్వు చెప్పేది? రాబడి లేని ఆ గుడిని పట్టుకొని నువ్వు మాత్రం ఎన్నాళ్ళని ఊరేగుతావు? ఉత్సవాలప్పుడు, కళ్యాణాలప్పుడు స్థలం సరిపోక ఈ విష్ణాలయంలో ఇబ్బందిగా ఉంది, అందువల్ల రెండు గోళ్లకి మధ్యలో ఉన్నటువంటి గోడ పగలగొట్టేసి ఒక కళ్యాణ మండపం కట్టిద్దామని అనుకుంటున్నాము. ఆ శివుడి యొక్క గర్భాలయం కూడా ఒక మూలగా ఉంటుంది, కావాలంటే ఆయన సేవ నువ్వే చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. మంచి రోజు చూసి గోడలు పగలగొట్టేసి పనులు ప్రారంభిద్దామని అనుకుంటున్నాము అని అన్నాడు ధర్మకర్త. గుండెల్లో బాంబు పేలినట్టయింది శివార్చకుడికి. ఆ అర్చక స్వామి నిలువెల్లా కంపించిపోయాడు. కంటి వెంట ధారాపాతంగా నీళ్లు వర్షిస్తున్నాయి. ఎంతటి దుర్మార్గపు ఆలోచన! స్వామిని ఒక మూల ఉంచేస్తారా? ఏమిటి, గుడిని కూడా తీసేస్తారా? మీరెవరు స్వామిని ఒక మూల ఉంచడానికి? మీరు సహాయం చేయకపోతే చెయ్యొద్దు. ఆ పరమేశ్వరుడు కోసం నేను అడుక్కు తినైనా సరే స్వామి యొక్క కైంకర్యం చేసుకుంటాను, కానీ దీనికి మాత్రం ఒప్పుకోను. మీ ప్రతిపాదనకు నేను ససేమర అంగీకరించను. అసలు నాదే పొరపాటు, బుద్ధి తక్కువై మీ దగ్గరకు వచ్చాను మిమ్మల్ని అర్థించటానికి. ఇటువంటి దుర్మార్గులని నేను మాత్రం అనుకోలేదు అని చకచక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అవురా, ఈ మానవులు ఎంతటి దుర్మార్గులు అని లోపల లోపల కేశవుడు కూడా ముక్కున వేలేసుకున్నాడు. చూసారా, విష్ణుమూర్తికే ఆశ్చర్యం కలిగింది ఆ ధర్మకర్తలు ఆ విధంగా మాట్లాడేసరికి. ఎప్పటిలాగే శివకేశవులు ఇద్దరు ఆ రాత్రి కూడా సమావేశమయ్యారు. శంకరుడు విష్ణువుని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. విష్ణువు కూడా పరితాపం పొందినటువంటి హృదయంతో, చూశావా శంకర, ఈ మానవుల యొక్క దురాగతం
నేనా నీకు ధన సహాయం చేసేది? ఆ పూజారి అడిగాడే అనుకో, అంత పొగరుగా ఆ ధర్మకర్త జవాబు చెప్పాలా? అందువల్ల ఒక్కసారి నీ మూడో కన్ను తెరువు, ఈ ప్రపంచమే నేలమట్టం అయిపోతుంది. నీ గుడినే కూలదోస్తాడా ఆ ధర్మకర్త? వాడికి ఎంత ధైర్యం అన్నాడు కోపంగా నారాయణుడు. శివుడప్పుడు సమ్మోహనకరమైనటువంటి ఒక చిరునవ్వు నవ్వి, నారాయణ శాంతించవయ్యా, శాంతించు అన్నాడు. ఆ రాత్రి ధర్మకర్తల యొక్క కలలో భీకరమైనటువంటి ఉగ్ర నరసింహమూర్తిగా ప్రత్యక్షమైనాడు విష్ణువు. క్రోధారుణ నేత్రాలతో గర్జిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ ఇంటి గోడలు పెకలించి వేస్తున్నట్టుగా కనిపించింది కల్లో. తటాలున మెలకు వచ్చింది ధర్మకర్తకి. క్షణంలో అతనికి అంతా అవగాహన అయింది. వెంటనే చెంపలేసుకున్నాడు. స్వామి నన్ను క్షమించు అని వేడుకున్నాడు. త్వరగా స్నానాధికాలు పూర్తి చేసుకొని గుడికి వచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి విష్ణు స్వరూపం చూసిన తర్వాత గాని అతడి యొక్క మనస్సు కుదుటబళ్ళ. కలలో కనిపించిన రూపం గుళ్ళో లేదు. అంటే పరమాత్మ కళ్ళు తెరిపించడానికి ఆ విధంగా చేస్తాడు. వెంటనే శివాలయంలోకి వెళ్ళాడు. ఆ వృద్ధుడైనటువంటి అర్చక స్వామి పూజ చేస్తూ ఉన్నాడు. మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేస్తున్నాడు నమక చమకాలతోటి. నమశంభవేచ మయోభవేచ అని పూజ అయిపోయిందాకా చూస్తూ ఉన్నాడు. ఆ తరువాత అర్చక స్వామి బయటకు వచ్చాడు. ఓ అర్చక స్వామి, నిన్న నేను చాలా పొరపాటు మాట మాట్లాడాను. నాకు బుద్ధి చెప్పాడు నరసింహావతారంలో స్వామి కల్లో. మనం శివాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేద్దాం. కావలసిన ఖర్చంతా ఈ విష్ణాలయం నుండి భరిద్దాం. రెండు దేవాలయాలని సమానంగా పూజలు నైవేద్యాలు జరిగే విధంగా ప్రజలందరినీ జాగృతం చేద్దాం. శివాలయానికి కావలసిన ధనం సమకూరేదాకా విష్ణాలయం ధనం కొంత ఇస్తూ ఉంటాం. ఇక్కడ నిత్య నైవేద్యానికి ధూపదీపాలకి లోటు లేకుండా మీరు చూద్దురు గాని. రెండు ఆలయాలు వేరు వేరు కాదు. రెండు ఆలయాలలో ఉన్నటువంటి స్వాములకి కళ్యాణాలు జరిపిద్దాం. ఇక నుండి శివాలయానికి ఏ లోటు రాకుండా చూసుకుందాం. నిన్నటి విషయానికి నన్ను క్షమించండి అంటూ అర్చక స్వామికి ఆ శివలింగానికి నమస్కారం చేసి ఇద్దరికి క్షమాపణ కోరుకున్నాడు. ధర్మకర్త యొక్క నేత్రాల నుంచి ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నాయి. వెంటనే అర్చక స్వామి ఆశీర్వాదం అందించాడు. ఈ కథ మనకేం చెబుతోంది? ప్రతి ఊళ్ళో శివాలయం ఉంటుంది, విష్ణాలయం ఉంటుంది, రామాలయం, ఏదో ఒక ఆలయాలు ఉంటాయి. కొన్ని ఆలయాలకు ఆదాయం ఎక్కువగా ఉంటుంది, కొన్ని ఆలయాలకు ఆదాయం తక్కువ ఉంటుంది. అందుకనే శివుడు వేరు, కేశవుడు వేరు కాదు. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం. మూడు విధాలుగా విభజించుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనారు. అందువల్ల విష్ణువు గొప్పమని శివభక్తులు, శివుడు గొప్పని విష్ణు భక్తులు తగాదాడుకోమని ఎక్కడ ఏ పురాణం కూడా చెప్పాల. విష్ణు పురాణంలో విష్ణువు చెప్పిన మాట వింటే, నా భక్తుడయుండి శివద్వేషిగా ఉన్నవాడిని నేను ఇష్టపడను, వాడికి రౌరవాది నరకాలు వస్తాయి అని చెప్పాడు. అదే మాట శివపురాణంలో శంకరుడు చెప్పాడు. నా భక్తుడై విష్ణువుని ద్వేషిస్తే వాడి గతి కూడా అధోగతి అన్నాడు. కాబట్టి శంకరుడు ఆయన పేరులోనే ఉంది శం కరోతి ఇతి శంకరః అని. శం అంటే శుభం, మనస్సుకు శాంతినిచ్చేవాడు శంకరుడు. ఇద్దరు పనులు వేరు. బ్రహ్మదేవుడు సృష్టిస్తే విష్ణుమూర్తి ఆ సృష్టిని పోషిస్తాడు. అలాగే శంకరుడు ఎవరి సమయం అయిపోతే వాడిని తనలో లయం చేసుకుంటాడు, లయకారకుడు. ఇటువంటి త్రిమూర్తులు ముగ్గురికి మనం
సముచితమైనటువంటి స్థానం ఇచ్చుకుంటూ ఆ ఆలయాలకు వెళ్ళి చక్కగా పూజా కైంకర్యాలు చేసుకొని, ఏ ఊళ్ళో అయితే శివాలయం ఉండదో ఆ ఊళ్ళో భోజనం కూడా చేయకూడదు అతిథులు వచ్చి అని ఒక శాస్త్రం ఉంది. అందువల్ల శివాలయం ఉండి తీరాలి. అలాగే ఏదో ఒక విష్ణాలయం, ఒక రామాలయమో కృష్ణాలయమో నరసింహస్వామిదో ఏదో ఒక రూపం తప్పనిసరిగా ఉంటే ఆ దేవాలయాలు మనకి శ్రద్ధా కేంద్రాలై ఆ ఊరికి ఎటువంటి ఈతి బాధలు లేకుండా ఆ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ధనధాన్యాలతోటి సుఖశాంతులతోటి విలసిల్లుతారు అని మనకి పెద్దలు చెబుతున్నారు, పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల మన దేవాలయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత మందే. ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలి. ఇవాళ కొత్త కొత్త దేవాలయాలు కట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఊళ్ళో ఉన్నటువంటి ఆలయాన్ని శిథిలమైపోతున్నా పట్టించుకోవట్లా. అది తప్పు. పురాతనమైనటువంటి ఆలయాన్ని ముందుగా రక్షించాలి, ఆ తర్వాతే కొత్త గుడి గురించి ఆలోచించాలి. ఇప్పుడు మేము పుట్టి పెరిగింది ఆదిపూడని కారంచేడు మండలంలో ఉంది. మా చీరాల నుంచి ఒక 20 కిలోమీటర్లు. అక్కడ చెన్నకేశ్వర స్వామి ఆలయం ఎంతో పురాతనమైంది. దానికి ఇప్పుడు రాజగోపురం ఒకటి కట్టిస్తున్నాం. మా కుటుంబాల తరఫున కూడా ఏదో ఉడతా భక్తిగా 1 లక్ష రూపాయల వరకు మా నాన్నగారి పేరు, మా అమ్మ మా నాన్న పేరుతోటి కైంకర్యం చేశాం. రేపు ఏప్రిల్ 14న కలశ స్థాపన అవన్నీ జరగబోతుంది. కాబట్టి అలాగే శివాలయం కూడా గతంలో శిథిలమైపోతే దాన్ని కూడా పునర్నిర్మాణం చేశాం ఒక 10 ఏళ్ల క్రితం. ఎప్పుడు కూడా ఉన్న ఆలయాలు పురాతనమైన వాటిని విడిచిపెట్టకూడదు. వాటిని రక్షించుకుంటేనే మనకు ఆ గ్రామంలో రక్షణ ఉంటుంది. ఈ విషయాన్ని మీతో సవినయంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.